ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ ను బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికా దాటి అడుగు బయట పెట్టాలంటేనే అక్కడున్న ఇండియన్స్ వణికిపోతున్నారు. ఒక్కసారి దేశం దాటి బయటికి వెళ్తే డాక్యుమెంట్స్, కొత్త రూల్స్ అంటూ మళ్లీ అమెరికాలో అడుగు పెట్టనివ్వరేమో అన్న భయంతో సొంత ఇళ్లకు కూడా రావడం లేదు. హాలిడే పీరియడ్లో, న్యూ ఇయర్ టైంలో అమెరికా చాలా సందడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా అంతా ఇంట్లోనే ఉంటున్నారంటే ట్రంప్ అక్కడున్న నాన్ అమెరికన్స్ను ఏ రేంజ్లో భయపెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గడప దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి అనుమతిస్తారో లేదో అన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వాళ్ళు ఇళ్లనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. అమెరికాలోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం వలసదారులే కాకుండా అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా భయంతో అమెరికా వెలుపల ప్రయాణాలకు రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం వలసదారులు 27% మంది అమెరికాలో లేదా ఇతర దేశాల్లో పర్యటనలను నిలిపివేసుకున్నారు. ముఖ్యంగా H-1B వీసా ఉన్నవారితో పాటు సరైన డాక్యుమెంట్స్ ఉన్నవారు కూడా భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా 32% మంది H-1B వీసాదారులు, 15% మంది పత్రాలు సరైనవి ఉన్నవాళ్లు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇక సరైన పత్రాలు లేని వారి సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 63% మంది వలసదారులు అమెరికా లోపల వెలుపల ప్రయాణాలకు కూడా దూరంగా ఉన్నారని పలు సర్వేల అంచనా. వాస్తవానికి అమెరికాలో ప్రస్తుతం వార్షిక సెలవుల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో కొత్త సంవత్సర వేడుకల కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకుంటారు. లక్షలాది మంది వేరే దేశాలకు, ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది ఆ సందడి కనిపించలేదు. ఇది కొత్త సంవత్సర వేడుకలపై భారీ ప్రభావం చూపనుంది. ప్రజలు ప్రయాణించే అన్ని మార్గాల్లోనూ అధికారులు నిఘా పెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రవాణా భద్రతా అధికారులు డాక్యుమెంట్స్ ను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో డాక్యుమెంట్స్ లో ఏమైనా లోపాలు గుర్తిస్తే ఆ వివరాలను తక్షణమే ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చేరవేస్తున్నారు. దీంతో వలసదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది అమెరికా లోపల కూడా ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. అమెరికా లోపల ప్రయాణించే విమానాలు ఎక్కే వాళ్ల వివరాలను కూడా అధికారులు నిశితంగా గమనించడం ఇదే తొలిసారి. ప్రయాణికుల వివరాల్లో ఏ చిన్న లోపాన్ని గుర్తించినా ఫెడరల్ ఏజెన్సీలు వారిని నిర్బంధించడం, అరెస్ట్ చేయడం, దేశం నుంచి పంపించేయడం లాంటివి చేస్తున్నారు. ఇక అమెరికా నుంచి విదేశాలకు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లేలోగా ఎలాంటి నిబంధనలు మారుతాయో అన్న భయంతో ఉన్నారు. దీంతో మళ్లీ H-1B వీసా పొందాలంటే ఇంటర్వ్యూలు సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటికంటే ఇంటికి వెళ్లిపోవడమే బెటర్ అని చాలా మంది అమెరికాకే పరిమితమవుతున్నారు. మరోవైపు ఈ సమస్యను గమనించిన మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులు విదేశాలకు వెళ్లరాదని సూచించారు. కేవలం అమెరికాలోనే కాదు, యూరప్ లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడున్న అతిపెద్ద ప్రైవేట్ అంతర్జాతీయ యూనివర్సిటీ IUలో చదువుతున్న భారతీయ విద్యార్థులు బహిష్కరణ వేటును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు చదువుతున్న కోర్సుకు, వాళ్ళు తీసుకున్న స్టూడెంట్ వీసాకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో విద్యార్థులను దేశం నుంచి తిరిగి పంపించేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో వందలాది మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు పడే ప్రమాదం ఉంది. IUలో ప్రస్తుతం 1.3 లక్షల మంది వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. మరో 190 దేశాలకు చెందిన విద్యార్థులు ఆన్లైన్ కోర్సులు చేస్తున్నారు. ఈ పరిణామంతో విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. ట్యూషన్ ఫీజు సహా జర్మనీలో నివసించేందుకు అవసరమైన ఖర్చుల కోసం వారు భారీగా అప్పులు చేశారు. ఈ సమయంలో వారిని దేశం నుంచి పంపిస్తే భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.